బ్రాకలీ బ్రాత్. ఓకే, సో ఈసారి బ్రాత్ చేసుకోబోతున్నాం అనమాట. మరి కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో బ్రాకలీ, అలాగే మనకి వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. సో క్యారెట్స్ ఉన్నాయి, మనకి ఆనియన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏం తీసుకొచ్చారు? అది వచ్చేసి సెలరీ కూడా అండ్ ఆల్సో కొంచెం ఆయిల్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. మనకి సూప్స్ అన్న బ్రాత్స్ అన్న చాలా ఇష్టపడుతూ ఉంటాం. అండ్ ఇదంతా కూడా మనకి డిన్నర్కి ముందు లేకపోతే లంచ్కి ముందు తీసుకుంటూ ఉంటాం కదా. సో దాని సీక్రెట్ ఏంటి? సూప్స్ మనకి ఏమన్నా మన ఎపిటైట్ని పెంచుతాయా? లేదు, ఎపిటైట్ని పెంచుతాయని కాదు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన ఇంటెస్టైన్ ఏదైనా లైక్ డైజెషన్ సిస్టమ్ ఉంటుందో ఫస్ట్ దాన్ని కొంచెం సూత్నింగ్ ఇవ్వాలి. అంటే లైక్ కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ అలా ఇస్తే ఏంటి అంటే ఫుడ్ అనేది చక్కగా డైజెస్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్. అండ్ అలాగే మనం క్యాలరీ ఎక్కువగా తీసుకోకుండా కూడా ఉంటాం. సో ఫస్ట్ మనం ఫైబర్ తినేస్తే ఏంటంటే మనకు ఆ ఫైబర్ తోనే సగం ఫిల్ అయిపోతుంది. ఆ తర్వాత మెల్లిగా కార్బ్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ప్రాసెస్ అది. ఫస్ట్ ఫైబర్, ప్రోటీన్, దెన్ కార్బ్స్. ఈ వైజ్ గా తీసుకుంటేనే మనకు ప్రాపర్ న్యూట్రియంట్స్ అందుతాయి. అండ్ అలాగే మన ఇంటేక్ కూడా ప్రాపర్ గా ఉంటుంది. సో మనకు సూప్ లేకపోయినా ఫస్ట్ సాలడ్ తీసుకోవాలి. సాలడ్, ప్రోటీన్ అండ్ కార్బ్స్ అంటే స్వీట్స్ లైక్ దట్. నో, కార్బ్స్ అంటే లైక్ రైస్ కానీ రోటీ కానీ. ఓకే. సో ప్రోటీన్ వచ్చేసి లైక్ ఎగ్, చికెన్, ఫిష్, లైక్ సమ్ దాల్స్, లెగ్యూమ్స్, స్ప్రౌట్స్ అట్లాగా. షూర్. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఫస్ట్ మనం ఏం వేసుకుంటున్నాం? సో ఫస్ట్ వచ్చేసి మనం వెల్లుల్లి వేసేసుకుందాం. వెల్లుల్లి, సో మనకి సూప్స్ అయినా బ్రాత్స్ అయినా ఫస్ట్ మనకి అల్లం కానీ వెల్లుల్లి కానీ ఉండాలి. నెక్స్ట్ ఆనియన్స్, సో ఇవన్నీ మనకు లైట్ గా సాట్ అయితే సరిపోతుంది. లైక్ కర్రీలో లాగా కంప్లీట్ గా అది మగ్గాలి అట్లే ఉండదు. అవును. సో లైట్ గా మనం జస్ట్ సాట్ చేసుకోవాలి, ఆ పచ్చి వాసన పోయేతే చాలు. సరే, ఇది మనం పిల్లలకు కూడా ఇచ్చేసేయచ్చా? ఇచ్చేసేయచ్చు. ఎందుకంటే మనం ఓన్లీ మినిమల్ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. హెవీ మసాలాస్ కూడా అట్లా ఏం వాడట్లేదు, జస్ట్ బేసిక్. నెక్స్ట్ ఏం వేసుకుందాం? క్యారెట్స్. ఇవి కూడా సన్నగా అంటే ముక్కల్లాగానే, ముక్కల్లాగా అయినా లేదంటే దాన్ని గ్రేట్ కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసేద్దాం. ఓకే. సో చక్కగా మగ్గుతాయి. ఫైనల్లీ బ్రాకలీ కూడా వేసేసి లైట్ గా సాట్ చేసుకొని వాటర్ వేసుకున్నాం. అలాగే. సో కొంచెం ఫ్లేవర్ కావాలి అని అంటే మనం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మిరియాల పొడి. ఈ టైంలోనే కావాలనుకుంటే పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం డైజెషన్ కి సంబంధించి యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా మైల్డ్ గా చేసుకుంటున్నాం. 2 రెసిపీస్ కూడా మైల్డ్ రెసిపీస్. అవును. సో ఎవరైతే ఆల్రెడీ మనకి మోషన్స్ కానివ్వండి, డైజెషన్ ఇష్యూస్తో చాలా అన్హెల్తీ గట్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఇలాంటి లైట్ రెసిపీస్ బాగా హెల్ప్ అవుతాయి ఆ టైంలో. సో ఇప్పుడు నేను మూత పెట్టేసాయినా? ఇప్పుడు వాటర్ వేసేసి ఇంకా మనం దాన్ని బాయిల్ అవ్వాలి. అలాగే. సో అది బాయిల్ అయ్యాక వాటర్ ఏదైతే ఉంటుందో మనకు అదే చక్కటి ఎనర్జీ ఇస్తుంది. వాటర్ ఎక్కువ వేసుకుందాం, లైక్ మనకు సూప్ కన్సిస్టెన్సీ రావాలి. సరిపోతుందా? సో మనం వాటర్ కూడా పోసేసుకున్నాము. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వేయాలా? ఇంకా సెలరీ కొంచెం వేసేద్దాం. ఓకే. సర్వ్ చేసుకున్నాక కూడా వేయొచ్చు. అండ్ ఇది కూడా కొంచెం బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఉంటే మనకి ఇంకా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకా మూత పెట్టేసుకుందాం, చక్కగా బాయిల్ అవ్వాలి.
అండ్ మనకి డైజెషన్ ఇష్యూస్ అందరికీ ఉన్నాయి. అండ్ పెద్ద వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి కంటిన్యూస్ అనమాట, ఎవ్రీడే కూడా వాళ్ళకి సమ్ ఆర్ ద అదర్ ఇష్యూ వస్తూనే ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేయాలి? సో వాళ్ళు కూడా అంతే, లైక్ సూప్స్ లాగా కానీ, అంటే మన పెద్దవాళ్ళు సూప్స్ అవన్నీ తీసుకోరు కాబట్టి వాళ్ళకి రాగి జావా, జొన్న జావా, సంగటి లాగా, లేదంటే సెమీ సాలిడ్ ఫుడ్ లైక్ పొంగల్ ఆర్ కిచడే కానీ, లేకపోతే రసం అలాగా, రసం అన్నం లాగా కానీ, అలా మనము కన్సిస్టెన్సీ సెమీ సాలిడ్ ఆర్ కొంచెం సాఫ్ట్ గా ఉండేటట్టు చూస్తే ఆ డైజెషన్ ఇష్యూస్ ని తగ్గించవచ్చు. సో పల్లవి, మన బ్రాత్ రెడీ అయిపోయినట్టుంది, చూద్దామా? చూసిందాం. సో క్యారెట్స్, బ్రాక్లీ పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాయి. అండ్ మనకి చక్కగా మొత్తం ఉడికిపోయింది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. పల్లవి అయిపోయినట్టేనే, ఇంకేం యాడ్ చేయాలా? కొంచెం సెలరీ మనం గార్నిషింగ్ కి కూడా యాడ్ చేద్దాము. ఎనీవే బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేసాం కదా, కొంచెం గార్నిషింగ్ కి కూడా. ఓకే, సో డన్నా? బ్రాక్లీ బ్రాత్ రెడీ అయిపోయింది. సూపర్. యమ్మీ యమ్మీ బ్రాక్లీ బ్రాత్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బ్రాక్లీ బ్రాత్కి కావాల్సిన పదార్థాలు: నూనె, వెల్లుల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, బ్రాక్లీ ముక్కలు, సెలరీ. బ్రాక్లీ బ్రాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడైన తర్వాత అందులో తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు, బ్రాక్లీ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో సరిపడా నీళ్లు, సెలరీ వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి సెలరీతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రాక్లీ బ్రాత్ రెడీ.